Hi students, in this video I will explain the correction ray diagrams of myopia defect and hypermetropia defect. So in this case, when a light rays are coming infinity దగ్గర నుంచి లైట్ రేస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇది కరెక్షన్ రే డయాగ్రాము. ఫస్ట్ ఇట్లా డ్రా చేసి దీనికంటే ముందు ఏమి డ్రా చేయాలంటే కాన్కేవ్ లెన్స్ డ్రా చేయాలి, బై కాన్కేవ్ లెన్స్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ అ బై కాన్కేవ్ లెన్స్. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్లో చూడలేరు. దే కెనాట్ సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ క్లియర్గా చూడలేరు. సో క్లియర్గా చూడలేరు అంటే మనం ఏం యూజ్ చేయాలి? బై కాన్కేవ్ లెన్స్ ఇట్లా డయాగ్రామ్ డ్రా చేసి, ఇది కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్ ఇట్లా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఏం చేయాలంటే 2 ప్యారలల్ లైట్ రేస్ పైన ఒక లైట్ రే డ్రా చేయాలి, ప్యారలల్ లైట్ రే. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే కింద నుంచి ఒక ప్యారలల్ లైట్ రే డ్రా చేయాలి. దిస్ ఈజ్ ద హెచ్ పాయింట్, దిస్ ఈజ్ ద ఎల్ పాయింట్. కింద నుంచి ఒక ప్యారలల్గా ఒక లైట్ రే డ్రా చేయాలి. ఓకేనా? ఇట్లా ప్యారలల్గా వచ్చే లైట్ రేస్ ఏమవుతాయంటే ఇట్ ఫార్మ్స్ ద ఇమేజ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్. హెచ్ అనే పాయింట్ దగ్గర ఇక్కడ మీరు కన్వర్ట్ చేయాలి. హెచ్ అనే పాయింట్ దగ్గర డాటర్ లైన్స్ తోటి ఈ యొక్క ఎడ్జ్ నుంచి డాటర్ లైన్స్ తోటి ఇట్లా మీరు డాటర్ లైన్స్ తోటి ఇట్లా ఫార్మ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫర్ ద దిస్ లెన్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఏం చేయాలి? స్ట్రెయిట్గా ఈ డాటర్ లైన్స్ ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా లెన్స్ మీద ఒక లైట్ రే డ్రా చేయాలి. ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఈ డాటర్ లైన్స్కు స్ట్రెయిట్గా, ఓకేనా, ది లెన్స్ మీద లైట్ రే అనేది డ్రా చేయాలి. ఈ డాటర్ లైన్స్, ఈ యొక్క లైన్ ఈ రెండు స్ట్రెయిట్గా ఉండాలి. ఈ డాటర్ లైన్స్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న లైట్ రే రెండు స్ట్రెయిట్గా ఉండాలి. ఓకేనా? స్ట్రెయిట్గా ఉన్న తర్వాత ఈ లైట్ రేస్ అనేవి కన్వర్జ్ అయ్యి ఇక్కడ రెటినా మీద ఫామ్ అవుతుంది. కన్వర్జ్ అయ్యి రెటినా మీద ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద కరెక్షన్ రే డయాగ్రామ్. ఓకేనా? బిఫోర్ రీఫ్రాక్షన్ కంటే ముందు లైట్ రేస్ యారోస్ పెట్టాలి, రీఫ్రాక్షన్ తర్వాత యారోస్ పెట్టాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? డయాగ్రామ్ డ్రా చేసి కాన్వెక్స్ లెన్స్ డ్రా చేయాలి. దీనికంటే ముందు ఏం యూజ్ చేయాలి? మనం బై కాన్కేవ్ లెన్స్ యూజ్ చేయాలి. సో ఇయర్ బై కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసినప్పుడు డాటర్ లైన్స్ తోటి ఇమేజ్ అనేది హెచ్ పాయింట్ దగ్గర పడింది. ఈ డాటర్ లైన్స్ ఆఫ్టర్ ఇక్కడ ఉన్న రిఫ్రాక్షన్ తర్వాత ఉన్న ఇక్కడ ఉన్న లైట్ రేస్ స్ట్రెయిట్గా ఉండాలి. ఇక్కడ కూడా లైట్ రేస్ అనేవి స్ట్రెయిట్గా ఉండాలి. ఇక్కడ ఉన్న స్ట్రెయిట్గా ఉన్న లైట్ రేస్ కన్వర్ట్ అయ్యి ఇమేజ్ అనేది ఎక్కడ రెటినా మీద పడింది. దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ద మయోపియా డిఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇలా డ్రా చేయాలి. ఓకేనా? ఐబాల్ కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే దీనికంటే ముందు బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. హైపర్మెట్రోపియా బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. ఓకేనా? బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? లీస్ట్ డిస్టెన్స్ దగ్గర ఉంది. ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. ఓకేనా? దీన్ని మనం కొంచెం ఎక్కువ తీసుకుందాం లెంత్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లీస్ట్ డిస్టెన్స్ కాడ ఉంది. మనం దాన్ని హెచ్ పాయింట్ దగ్గర తీసుకురావాలంటే బై కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాలి. సో లైట్ రేస్ అనేవి ఇట్లా లెన్స్ మీద ఫాల్ అయింది. లైట్ రేస్ అనేవి లెన్స్ మీద ఫాల్ అయినప్పుడు ఇట్లా అపియర్స్ టు ఇక్కడ పైనుంచి కన్వర్ట్ చేయాలి. మనం పైనుంచి డాటర్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేయాలి. హెచ్ పాయింట్ దగ్గర కన్వర్ట్ చేయాలి. డాటర్ లైన్స్ పైనుంచి హెచ్ పాయింట్ దగ్గర కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ డాటర్ లైన్స్ స్ట్రెయిట్గా లైన్స్ డ్రా చేయాలి. స్ట్రెయిట్గా లైట్ రేస్ డ్రా చేయాలి. ఓకేనా? ఈ లైట్ రేస్ అనేవి ఎక్కడ కన్వర్జ్ అవుతాయి? ఓకేనా? రెటినా మీద కన్వర్జ్ అవుతాయి. లైట్ రేస్ అనేవి రెటినా మీద కన్వర్జ్ అవుతాయి. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద రెటినా. ఇమేజ్ అనేది రెటినా మీద ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద రే డయాగ్రామ్, కరెక్షన్ రే డయాగ్రామ్ ఆఫ్ హైపర్మెట్రోపియా. ఫస్ట్ ఓకేనా ఇట్లా ఐబాల్ డ్రా చేసి కాన్వెక్స్ లెన్స్ డ్రా చేయాలి. తర్వాత ఇంకో కాన్వెక్స్ లెన్స్ డ్రా చేయాలి. ఓకేనా? ఈ లైట్ రేస్ లీస్ట్ డిస్టెన్స్ నుంచి వచ్చేటట్టు డ్రా చేయాలి. నెక్స్ట్ డాటర్ లైన్స్ అనేవి హెచ్ పాయింట్ దగ్గర ఎక్స్టెండ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫర్ ద ఐ లెన్స్. మన ఐ లెన్స్కి దిస్ ఈజ్ ద ఇమేజ్. సో ఇక్కడ డాటర్ లైన్స్ ఉన్నాయి, ఈ రెండు స్ట్రెయిట్గా ఉండాలి. తర్వాత కన్వర్జెంట్ పాయింట్ రెటినా. థ్యాంక్ యూ. మళ్ళీసారి వాచ్ చేయండి. దిస్ కరెక్షన్ ఆఫ్ రే డయాగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.